ముంబై హైవే ఇండస్ట్రియల్ పరంగా అటు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అక్కడే రేట్ ఎందుకు ఎక్కువ ఉన్నదంటే అటువైపు ఎందుకు ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతున్నారు? అంటే మనకి రెండు హైవేలు ప్రధానంగా చెప్పుకుంటాం. ముంబై హైవే ఐటీ కారిడార్ కి రెండు చెప్పుకుంటాం కనుక బెంగళూరు హైవే శంషాబాద్ భూమి అనేది 2004 తర్వాత వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ తెలిసింది జనానికి. దానికి ముందంతా ఓల్డ్ సిటీ కనెక్టివిటీ అది ఉండడం వల్ల చాలా మంది కొనేవారు కాదు. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పడి ఫ్లైఓవర్ పడిందో ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది. ఏదైతే ఇది మనకి ముంబై హైవే ఉందో ముంబై హైవేకి ఇప్పటి నుంచి కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది. దానికి బిహెచ్ఈఎల్ బీడిఎల్ పాష్ మైలర్ ఇండస్ట్రియల్ అంటే 40-50 ఇయర్స్ బిఫోరే అక్కడ భూమి అనేది నడిచింది అనమాట. నడిచింది దానివల్ల లేఅవుట్లు ఎక్కువ లేవు, అక్కడ కొద్దిగా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండవు. అది కూడా బార్డర్ అనేది మనకి జహీరాబాద్తో ఎండ్ అయిపోద్ది కదా మీకు ఆల్మోస్ట్. అందుకని ఏంటంటే ఆ బెల్ట్ అంతా కూడా ప్రైసింగ్ అనేది ముందు నుంచి ఎక్కువ ఉంది, ఇప్పటి నుంచి కాదు. అందుకని ఏంటంటే ఎవరు కొనాలన్నా రేట్ ఎక్కువ ఉంటుంది. కామన్ మ్యాన్ కొనాలంటే సదాశివపేట వెళ్ళిపోవాలి. సదాశివపేట 65-70 కిలోమీటర్లు వచ్చేస్తుంది అక్కడ వరకు. ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొత్తూరు తిమ్మాపూర్ ఇవన్నీ కూడా 31-32 కిలోమీటర్స్ ఉంటాయి సిటీకి. సకానికి సగం ఎయిర్పోర్ట్ కూడా మీకు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్. ఐటీకి కూడా దగ్గర. నెక్స్ట్ బుద్ధివేల్ ఐటీ పార్క్ కూడా ఇక్కడే వస్తుంది మీకు. రాజేంద్ర నగర్ బుద్ధివేలు ఇప్పుడు వర్క్ అవుతుంది, వస్తుంటే ఎగ్జిట్ అవుతుంది. రైట్, కరెక్ట్ చెప్పారు. నియోపోలిస్ తర్వాత అంత పెద్ద మార్కెట్ రాజేంద్ర నగర్ బుద్ధివేల్ పేర్లు బాగా వినిపిస్తుంది. ఎక్కువ మంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అండ్ ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి రాబోతున్నాయని చెప్పి కూడా వింటున్నాం. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది? మార్కెట్ ప్రైస్ ఏ విధంగా ఉంది? అసలు ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి? రైట్ టైం ఏనండి. అంటే ఇప్పుడు ఐటీ హబ్ చూసుకుంటే మనకి సైబర్ టవర్స్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సైబర్ టవర్స్, మైండ్ స్పేస్, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నియోపోలిస్. ఓకే, ఇవన్నీ కూడా ల్యాండ్స్ అయిపోయాయి మనకి. ఇంకా మధ్యలో అంతా రెసిడెన్షియల్ ఫామ్ అయిపోయింది. ఇంకా మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటే ఈ బుద్ధివేల్ రాజేంద్ర నగర్ ఎగ్జిట్ దగ్గర అనమాట. అంటే అప్పా జంక్షన్ టీఎస్పీఏ తర్వాత ఏదైతే వచ్చిందో రాజేంద్ర నగర్ ఎగ్జిట్ వస్తుంది. దాని పక్కన ఆనుకొని ఉన్నది మనకి అది అక్కడ 100 acres ఐటీ హబ్ రాబోతుంది. 7 స్టార్కి హోటల్స్కి ల్యాండ్స్ కొన్నారు. నెక్స్ట్ బ్రిగేడ్ వాళ్ళు పెద్ద పెద్ద ప్లేస్ కొన్నారు. మై హోమ్ వాళ్ళు వీళ్ళందరూ కొన్నారు, ప్రెస్టేజ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా. అక్కడ హైకోర్టు కూడా దాని వెనకాల హైకోర్టు కూడా రాబోతుంది అనమాట. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మార్కెట్. ఇటు ఎయిర్పోర్ట్ మార్కెట్కి ఇటు ఐటీ మార్కెట్కి మధ్యలో ఉంది ఆల్మోస్ట్ కరెక్ట్గా. ఇటు ఎయిర్పోర్ట్ లాక్కుంటుంది, అంటే ఎన్ఆర్ఐ మార్కెట్ లాక్కుంటుంది. ఇటు ఐటీ ఎంప్లాయ్ కూడా అక్కడ నుంచి 15 minutesలో గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. ఇటు 5-10 minutesలోనే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిటే మీకు శంషాబాద్ ఎగ్జిట్ ఎయిర్పోర్ట్లోకి. ఎయిర్పోర్ట్లో కూడా డైరెక్ట్ ఫ్లైఓవర్స్ వేసారు కాబట్టి 10 minutesలో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతారు, 15 minutesలో ఐటీ హబ్. అంటే అంత బ్యూటిఫుల్ మార్కెట్ అనేది ఎక్కడా లేదు. నెక్స్ట్ ఆపోజిట్ హిమాయత్ సాగర్ వ్యూ. మనకి బీచ్ లేదు కాబట్టి అదే మనకి బీచ్ అనుకోండి. పైనుంచి టాప్ నుంచి చూసుకుంటే కనుక మంచి ప్లెజెంట్ వ్యూ ఉంటుంది. అది ఎయిర్ కూడా అక్కడ బాగుంటుంది. మేము కూడా ఆ ఏరియాలో స్టే చేస్తున్నాం కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ ఉండడం, నెక్స్ట్ ఏంటంటే ఆ చుట్టుపక్కల హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉండడం వల్ల అక్కడ వెదర్ బాగుంటుంది. పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది అక్కడ చుట్టుపక్కల చూసుకుంటే. ఎందుకంటే బిల్డింగ్స్ అన్ని ప్యాక్ ఉండదు అనమాట. ఈ బోర్ కొట్టిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ వ్యూ ఎలా ఫేమస్ అయిందో సిటీలో, అలాగే హిమాయత్ సాగర్ వ్యూ, ఉస్మాన్ సాగర్ వ్యూ అనేది మీకు డైరెక్ట్ కనిపిస్తుంది అనమాట. రేపు పొద్దున్న అక్కడ బిల్డింగ్స్ ఏమైనా కట్టుకుంటే మంచి హైట్లో కూడా ఉంది. అది ల్యాండ్స్కేపింగ్ అవుతుంది ప్రజెంట్. బ్లాస్టింగ్స్ అవుతున్నాయి అనమాట. అంటే ల్యాండ్ అంతా లెవెల్ చేస్తున్నారు అక్కడ. లెవెల్ చేసి ఇంకో ట్రంపెట్ ఏదో కడుతున్నారు అక్కడ, వర్క్ అవుతుంది. ఎగ్జిట్ అవుట్ ఇస్తున్నారు దానికి డైరెక్ట్ బుద్ధివేల్ ఐటీ పార్క్కి. అది మన ఆక్షన్లో 30 crores వరకు వెళ్ళింది. అది కూడా నియోపోలిస్తో పాటు అది కూడా వెళ్ళింది. ఇది 100 crores వెళ్ళింది, అది 30 crores వరకు వెళ్ళింది అనమాట. మై హోమ్ వాళ్ళు వీళ్ళు తీసుకున్నారు. అది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఐటీ హబ్ అది మనకి. నియోపోలిస్ తర్వాత అదే. అంటే ఎయిర్పోర్ట్కి ఇటు గచ్చిబౌలికి మధ్యలో అన్ని కూడా ఐటీ వస్తుంది. క్రీమ్ అంతా ఇటుపక్క ఉంటుంది ఎక్కువ. మీకు ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీ ఉంది, ఎగ్జిస్టింగ్ ఐటీ ఉంది కాబట్టి క్రీమ్ అంతా ఉంటుంది. ఇండస్ట్రీస్ అంతా కూడా కొద్దిగా 4th city వైపు వేస్తారు అనమాట. రాబోయే 10-15 సంవత్సరాల్లో హైదరాబాద్ మించిన సిటీ ఒకటి చూడబోతున్నాం అంటే ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రెసిడెన్షియల్ బాగుతుంది. కొత్త కంపెనీస్ ఏమైనా వస్తే అక్కడే ప్లేస్మెంట్ ఇస్తారు అక్కడే. అంటే ఇప్పుడు ఐటీ అంతా ఓఆర్ఆర్ అనుసంధానం చేసినప్పుడు మీకు ఓఆర్ఆర్ బయట నుంచి రావడం ఈజీ ఆఫీస్కి వెళ్ళడానికి. ఓకే, ఓఆర్ఆర్ లాన్ నుంచి వెళ్ళాలంటే కాస్ట్లీ అయిపోయింది. ₹1,00,000 గజం ఉంది, ట్రాఫిక్, పొల్యూషన్. ఓకే, ఇక్కడ 100 గజాలు వచ్చిన వాడికి ఓవరాల్ బయట మీకు 700-800 గజాలు వస్తుంది. ఓ 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఇదంతా సాచురేట్ అయిపోద్ది. అక్కడ డెవలప్మెంట్కి వెళ్తాయి. అదే గేమ్ మీకు. ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఎటువైపు చూస్తున్నారు? ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది చూసేది శంకరపల్లి సైడ్ అండి, నెంబర్ 1. ఎందుకంటే మోకిలా, శంకరపల్లి ఈ ఐటీ హబ్ అక్కడ ఎఫర్ట్ చేయలేని బెంగళూరు హైవేకి వస్తుంది. సినిమా ఇండస్ట్రీ కూడా ఇటు శంకరపల్లి వైపు చూస్తున్నారు ఆల్రెడీ. అంటే వాళ్ళు కొనేసారు ఆల్రెడీ. ఇప్పుడు కొద్ది కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే
వాళ్ళు కొద్దిగా బెంగళూరు హైవే సైడ్ వస్తున్నారు, ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడున్నా ఒకటే, ఇప్పుడు కారు ఉంటే ఎక్కడున్నా ఒకటేనండి, ఏముంది అవుటర్ ఎక్కుతున్నారు, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. 5 to 10 minutes వేరియేషన్, కానీ రేట్లో చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు శంకర్పల్లి మోకుల సైడ్ 70,000 ఉంది గజం, బెంగళూరు హైవేలో అదే ప్రీమియం క్వాలిటీ మీకు 25,000 దొరుకుతుంది. ఓకే, కారు ఉన్నోడికి ఏమైంది, అక్కడ ఎక్కినా ఇక్కడ ఎక్కినా ఒకటే, కాకపోతే ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అది అవ్వబోతుంది. సార్ నాకు ఒక డౌట్, నిజంగానే డబ్బులుండి ఈ మనం చెప్పిన ఈ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదు నిజంగానే సిటీకి దూరంగా ఉండాలి ఎప్పటికైనా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే సిటీకి దూరంగా ఉండాలనే ఇన్వెస్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ డబ్బు ఉందని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సిటీలో విల్లా రాదు, ఓకే, నెంబర్ 1 పాయింట్. సిటీలో అపార్ట్మెంట్ ఉండాలి, కంజెస్టెడ్ లైఫ్ స్టైల్లో బతకాలి, మంచి ఎయిర్ ఉండదు, మంచి ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ప్రతి ట్రావెల్ టైం కూడా ఎక్కువ అయిపోయింది సిటీలో. అదే బయట చూసుకుంటే ట్రావెల్ టైం తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, మంచి ఎయిర్ ఉంటుంది. అది కూడా వీళ్ళకి ఇక్కడ ఎస్ఎఫ్టీ 1000 ఎస్ఎఫ్టీ కొనుక్కున్న వాళ్ళు అక్కడ 4000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇప్పుడు మహేశ్వరంలో కూడా చాలా విల్లాస్ ఉన్నాయండి, చాలా విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నేను నిన్నే వెళ్ళా మహేశ్వరం, చాలా బాగా జరుగుతుంది. ముందు మీద చూసుకుంటే డెవలప్మెంట్ బాగుంది మహేశ్వరం సైడ్. ఇప్పుడు ఈ తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం సైడ్, నెక్స్ట్ ముచ్చింతల సైడ్, నెక్స్ట్ ఈ కన్హాకి వెళ్ళే రూటు, ఇవన్నీ కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే మధ్యలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వచ్చింది ఐటీ తర్వాత, ఇంకా నెక్స్ట్ డెవలప్ అయినంతా శంషాబాద్ సరౌండింగే వచ్చింది. ఈ గచ్చిబౌలినంతా కాస్ట్ ఎక్కువ అయిపోయింది కదా, ఇక్కడ ఎఫర్ట్ చేసిన వాళ్ళు, ఇక్కడ ఎఫర్టబుల్ లేని వాళ్ళు అందరూ ఇటు పక్క వెళ్ళాల్సిందే, జాగ్రఫికల్గా అది మూవ్ అవ్వాల్సిందే, దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని ఓ పక్క ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్, మరో పక్క ఆ దగ్గరలో ఉన్న కనహ శాంతివనం వైపు కూడా అక్కడ స్టే చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఆ ప్రాంతం కూడా చాలా అద్భుతమైన ప్రాంతం. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి కూడా అది మంచి, ఇప్పుడు రీజనబుల్ రేట్లే ఉన్నాయి. ఏదన్నా ముందుగా బాగా డెవలప్ అయింది అయిద్ది అంటే మటుకు ఈ 2 పేర్లు వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? అవునండి, ఇప్పుడు శంషాబాద్ నుంచి ఒక 11 kilometers వరకు 111G ఉంది. 111G అయిపోగానే తిమ్మాపూర్ వస్తుంది. తిమ్మాపూర్ నుంచి రైట్ వెళ్తే చేగూరు అని ఉంటుంది. చేగూరులోనే కనహ శాంతివనం ఉంది. 1500 ఎకరాల్లో కనహ శాంతివనం ఉంది. ఆ కనహ శాంతివనం ఏంటంటే ప్రపంచంలో పెద్ద మెడిటేషన్ సెంటర్ అనమాట. అది ఓన్లీ మెడిటేషన్ సెంటర్గానే లేదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి, గర్ల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఉంది, పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది. మీరు రెగ్యులర్గా వెళ్తుంటాం దాంట్లో క్యాంటీన్స్ ఉన్నాయి, మంచి 5 star 3 star రేంజ్ హోటల్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. లానే ఎక్కువ నార్త్ ఇండియన్ కమ్యూనిటీ బాగా వస్తున్నారు, గుజరాతీస్ ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వల్ల. వాళ్ళు ఏంటంటే సిటీ అంతా చూడరు, ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ చూసుకుంటారు. మనం ఏం చేస్తామంటే మన సిటీ అంతా మైండ్లోకి వచ్చేస్తుంది. హైదరాబాద్ అనేటప్పటికి సిటీ అంతా మైండ్లోకి వస్తుంది, వాళ్ళకి ఎయిర్పోర్టే హైదరాబాద్. అక్కడ నుంచి వాళ్ళకి కనెక్టివిటీ ఎలా ఉంది దాన్ని బట్టే మార్కెట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎవరు వచ్చినా కానీ ఎయిర్పోర్ట్ చుట్టే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాలన్నా 3,000 to 5,000 రూపీస్ టికెట్లో ఢిల్లీ వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు. పెద్ద టికెట్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ లేదు, కనెక్టివిటీ కూడా బాగుంది, NH44. ఓకే, నెక్స్ట్ ఇటు ఐటీకి వెళ్ళాలన్నా అక్కడ నుంచి 20 minutes డ్రైవ్ ఉంటుంది మన శంషాబాద్ నుంచి. ఈ కనహ శాంతివనం ఏంటంటే ఎక్కువ రిటైర్ అయిపోయిన పీపుల్ బాగా వస్తున్నారు అనమాట. పిల్లలు బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అది మెడిటేషన్ సెంటర్ ఉంది, ఫుడ్ కానీ ఇది కానీ కూడా మంచి సబ్సిడైజ్ ప్రైస్. చాలామంది ఫారినర్స్ కూడా వస్తుంటారు, వెస్ట్రన్ కంట్రీస్ కూడా చాలామంది వస్తున్నారు. అందులో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. మోడీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు మొన్న రీసెంట్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము మేడం వచ్చారు, ఎక్స్ ప్రెసిడెంట్ కోవింద్ గారు వచ్చారు. చాలామంది ఎవరు వచ్చినా హైదరాబాద్కి కనహ శాంతివనం విజిట్ చేస్తాం. దాని వాల్యూ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అసలు ఇంత పెద్ద సిటీ ఉందా అని చెప్పి. ఒక సిటీ ఫామ్ చేశారు 1500 acres క్యాంటీన్ కానీ ఫుడ్ కానీ అంతా ఒక రిసార్ట్ స్టైల్లో. మీరు అనేది ఏదైనా కొత్తగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఒకసారి ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా మంచి, నేను చాలాసార్లు వెళ్ళా, చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ ప్రాంతాన్ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల అపార్ట్మెంట్లు విల్లాలు కూడా వచ్చేస్తున్నాయి ప్రైవేట్గా, ఆల్రెడీ బోర్డులు పెట్టారు, కట్టేస్తున్నారు కూడా. బేస్ చేసుకుని కన్హాలో అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందని విన్నాను నేను. అది కొద్దిగా రెంటల్కే ఇస్తారు వాళ్ళు. లానా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంబర్స్ వాళ్ళకే ఎక్కువ, బయట అయితే తక్కువ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు? అది ఆల్రెడీ బెంగళూరు హైవే కనెక్ట్ అయ్యి ఉందండి. అది ఆల్రెడీ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి బెంగళూరు హైవే కనెక్ట్ ఉంది. వెనకాల సింబియాసిస్ యూనివర్సిటీ ఉంది. వెనక్కి వెళ్తే షాబాద్ వెళ్ళిపోతారు. షాబాద్ లో ఏదైతే 3,200 acres చందనవల్లి, హైదరాబాద్ అని డేటా సెంటర్స్ ఇవన్నీ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయో ఆ లైన్ కూడా అది కనెక్టింగ్ అనమాట. అంటే ఇటు షాద్ నగర్కి ఇటు చేవెల్లికి మధ్యలో వెళ్తుంది అనమాట, పరిగికి మధ్యలో వెళ్తుంది అది. ఆ తిమ్మాపూర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ. అంటే ఇప్పుడు శంషాబాద్ నుంచి తిమ్మాపూర్ నుంచి రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ కన్హాకి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మహేశ్వర్ వెళ్తాం, లెఫ్ట్ సైడే మీకు ముచ్చింతలు కూడా వస్తుంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ, ఇదంతా కూడా. రైట్ లెఫ్ట్ బాగా డెవలప్ అవుతున్నాయి బెంగళూరు హైవేకి. మధ్యలో అంతా కిందంతా 111G ఉంది,
మళ్ళీ కిందకు వస్తే ఎయిర్పోర్ట్ ఉంది, కిందకు వస్తే మళ్ళీ సిటీ ఉంది.